హాయ్ గైస్, మనం ఈరోజు కోవిడ్-19 ఇన్సూరెన్స్ గురించి అయితే తెలుసుకుందాం. అసలు ఏంట్రా ఈ కోవిడ్-19 ఇన్సూరెన్స్ అంటే, ఫ్లిప్‌కార్ట్ కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసింది కోవిడ్-19 ఇన్సూరెన్స్ అని. అది ఒకసారి చూద్దాం ఎలా అప్లై చేసుకోవాలి అనేసి. దీనికి మనకి ఫ్లిప్‌కార్ట్ యాప్ అయితే అవసరం. ఫ్లిప్‌కార్ట్ యాప్‌ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మనకి ఈ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ కాగానే పైన 3 లైన్స్ ఉన్నాయి కదా, అదైతే సెలెక్ట్ చేసుకోండి. అక్కడ ఈ విధంగా అన్నీ వస్తాయి. మనకి దీంట్లో ఫ్లైట్స్, హోటల్స్ అండ్ బస్ అనే చోట కింద ఇన్సూరెన్స్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. లైఫ్ అని, హెల్త్ అని, టూ వీలర్ అని, ఫోర్ వీలర్ అని. మీరు టూ వీలర్, ఫోర్ వీలర్ ఇంకా అప్డేట్ అయితే చేయలేదు. మనకి లైఫ్, హెల్త్ మాత్రమే ప్రెజెంట్ అయితే ఉంది. లైఫ్ గురించి చూద్దాం. లైఫ్ అనేది ఇన్సూరెన్స్ అట్ ద టైమ్ ఆఫ్ డెత్ అయితే క్లెయిమ్ అవుతుంది. దానికోసం ప్లాన్స్ అయితే ఇవి 903-1805-3737-5669 ఈ విధంగా అయితే ప్లాన్స్ అయితే ఉన్నాయి. అట్ ద టైమ్ ఆఫ్ డెత్ మాత్రమే ఇవి అప్లికబుల్ మనకు లైఫ్ ఇన్సూరెన్స్ అనేది. మనకి దీంతో అయితే ఏం అవసరం లేదు. నెక్స్ట్ మనకి హెల్త్ పాలసీ పోదాం. హెల్త్ ఇన్సూరెన్స్కి పోదాం. హెల్త్ ఇన్సూరెన్స్లో ప్లాన్స్ చూసుకుంటే ఇక్కడ 1563, 525 అండ్ 159 రూపీస్కి అయితే ఉంది. అసలు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ కనిపిస్తుంది కోవిడ్-19 ప్రొటెక్ట్ అని. ఒక 1563 ప్లాన్ గురించి తెలుసుకుందాం ఫస్ట్. ఈ 1563 ప్లాన్ బెనిఫిట్స్ వచ్చేసి మనం ఒక్కసారి 1563 పే చేసేసి ఆ ఇన్సూరెన్స్ అయితే మనం తీసుకున్నాం అనుకోండి, మనకి ఈ ప్లాన్ బెనిఫిట్స్ అయితే ఇవి. గెట్ అప్ టు 3 lakh ఆన్ హాస్పిటలైజేషన్ డ్యూ టు పాజిటివ్ డయాగ్నోసిస్ ఆఫ్ కోవిడ్-19 కరోనా వైరస్ అని అయితే ఉంది. మనకి పాజిటివ్ అని తెలిసింది అనుకోండి, ఆ రిపోర్ట్స్ మనకి వీళ్ళకి సబ్మిట్ చేసినామంటే మనకి 3 lakh రూపీస్ అయితే ఇస్తారు. అట్లే 1% సమ్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఫర్ అంబులెన్స్ అంటే 3 lakhలో నుండి ఒక 3000 రూపీస్ మనకి అంబులెన్స్ ఛార్జెస్ అయితే క్లెయిమ్ చేస్తారు. తర్వాత నో లిమిట్ ఆన్ రూమ్ రెంట్ ఆర్ ఐసీయూ అని అయితే ఉంది. అంటే మనకి రూమ్ రెంట్కి కానీ, ఐసీయూకి కానీ మనకి ఇంత ఛార్జెస్, ఇంత లిమిటే మేము పే చేస్తామని ఏమీ ఉండదు. మనకి ఎంతైనా వాళ్ళు పే చేస్తారు. ఈ ప్లాన్ వచ్చేసి మనకి 18 to 60 years లోపు వాళ్ళకు మాత్రమే అప్లికబుల్. అంత లోపు కానీ, అంత పైన కానీ మనకు అప్లికబుల్ అయితే కాదు. ఈ 15 days క్యాన్సిలేషన్ పాలసీ అంటే ఈ పాలసీని మనం క్లెయిమ్ చేసుకున్న తర్వాత 15 days లోపు మనం క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. మన అమౌంట్ మనకి రీఫండ్ అయితే అయిపోతుంది. ఈ ప్లాన్ మనకి 1 year వ్యాలిడిటీ మాత్రమే ఉంటుంది. ఇది కేవలం 1 year లోపు ఏమైనా జరిగితేనే మనకి ప్లాన్ అమౌంట్ అయితే మనకి ఇస్తారు. లేకపోతే 1 year తర్వాత మళ్ళీ మనం కొత్త ప్లాన్ తీసుకోవాలి. ఇదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ అప్పటికి ఏమన్నా అప్గ్రేడెడ్ ప్లాన్స్ వచ్చింటే అవి కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ 525 గురించి తెలుసుకుందాం. 525 బెనిఫిట్స్ వచ్చి మనకి అప్ టు 1 lakh రూపీ వరకు పే చేస్తారు ఆన్ హాస్పిటలైజేషన్ డ్యూ టు పాజిటివ్ డయాగ్నోసిస్ ఆఫ్ కోవిడ్-19. అక్కడ 3 lakhs ఇస్తారు, ఇక్కడ 1 lakh రూపీ ఇస్తారు. 1% ఆఫ్ ది సమ్ ఇన్సూర్డ్ ఫర్ అంబులెన్స్ అంటే 1%, 1 lakhలో 1% మనకి అంబులెన్స్ ఛార్జెస్ కింద కేటాయిస్తారు. ఇది మనకి కూడా సేమ్ అంతే. ఐసీయూకి, రూమ్ రెంట్కి ఎంతైనా కూడా వాళ్ళు పే చేస్తారు. దానికంటూ లిమిట్ అయితే లేదు. తర్వాత ఇక్కడ ఇది కూడా 18 to 60 years వాళ్ళకి మాత్రమే అప్లికబుల్. 15 days క్యాన్సిలేషన్, 1 year వ్యాలిడిటీ అంతే. నెక్స్ట్ మనకి 159 రూపీస్ది చూద్దాం. ఇది 159 రూపీస్ది వచ్చి 25,000 రూపీస్ వరకు ఇస్తారు మనకి. ఇక్కడ టెలికన్సల్టేషన్ అయితే ఉంది. 4 free calls to take any consultation with certified medical practitioners available on call 24/7. మనకి సర్టిఫైడ్ మెడికల్ ప్రాక్టీషనర్స్తో మనము 4 free calls అయితే చేసుకోవచ్చు 24/7. అది మనకు ఒక బెనిఫిట్ ఇక్కడ. తర్వాత అంబులెన్స్ అసిస్టెన్స్ అని ఉంది. అసిస్టెన్స్ టు అరేంజ్ అంబులెన్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ మెడికల్ లీడ్. అంబులెన్స్ కూడా అరేంజ్ చేస్తారు. నెక్స్ట్ అవైలబుల్ ఫర్ ఏజ్ బిట్వీన్ 18 to 75 years. ఇది మాత్రం 18 to 75 years. అక్కడ 18 to 16, ఇది 18 to 75 years వరకు అప్లికబుల్ ఈ ప్లాన్ అనేది. ఇది 159 రూపీస్ ప్లాన్. ఇది 1 year వ్యాలిడిటీ కూడా ఉంటుంది. ఇది మనకి దీనికి సంబంధించి మనకి ఇంపార్టెంట్ థింగ్స్ టు నో అని అయితే ఇక్కడ ఉంది. ఫస్ట్ ఏమని చూద్దాం. ఇక్కడ నో మెడికల్ ప్రూఫ్ నీడెడ్ అట్ ద టైప్ ఆఫ్ పర్చేస్. మనం పర్చేస్ చేస్తున్నప్పుడు మనకి మెడికల్ ప్రూఫ్ అయితే ఏం అవసరమైతే ఉండదు. నెక్స్ట్ ఓన్లీ 1 కోవిడ్-19 పాలసీ క్యాన్ బి పర్చేస్డ్ పర్ అకౌంట్. ఒక అకౌంట్కి ఒక కరోనా వైరస్ పాలసీ మాత్రమే వస్తుంది. నెక్స్ట్ కస్టమర్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ క్లెయిమ్స్ పోస్ట్ ఏ వెయిటింగ్ పీరియడ్ ఆఫ్ 15 days ఫ్రమ్ ద పాలసీ స్టార్ట్ డేట్ అని ఉంది. మనకి ఇది ఏంట్రా అంటే, మనం పాలసీ ఈరోజు అయితే కొన్నాం అనుకోండి, ఇక్కడ నుంచి 15 days తర్వాత నుంచి అప్లికబుల్ అవుతుంది. ఈ 15 daysలో మనకి ఏమైనా జరగచ్చు. 15 days తర్వాత నుంచి మాత్రం అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ ద క్లెయిమ్ ప్రాసెస్ విల్ బీ హ్యాండిల్డ్ బై ది ఇన్సూరర్. ఆ ఇన్సూరెన్స్ మొత్తం అంతా ఈ ప్రాసెస్ అనేది హ్యాండిల్ చేసేది ఇన్సూరరే. తర్వాత ఆల్ ప్రైజెస్ షోన్ ఆర్ ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ.
మొత్తం ప్రైజెస్ ఉన్నాయి కదా 159 అని, తర్వాత 525 ఇవన్నీ మొత్తం జిఎస్టీ ఇంక్లూడింగ్ జిఎస్టీతో. తర్వాత మీకు ఏమన్నా ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే మీకు ఈ మెయిల్ కానీ ఈ ఫోన్ నెంబర్ కానీ చేసి కనుక్కోవచ్చు అని అయితే ఇక్కడ ఉంది. నేను చూపిస్తాను ఇప్పుడు 159 రూపీస్ ప్లాన్ అయితే కొంటున్నా నేను. ఇది 159 రూపీస్ ప్లాన్ సెలెక్ట్ చేసిన, ఇక్కడ కంటిన్యూ కొట్టేసిన. నెక్స్ట్ ఇక్కడ మీకు అడుగుతుంది ఐ డిక్లేర్ దట్ ఐ ఫుల్ఫిల్ దట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ బయింగ్ దిస్ పాలసీ. మనం ఈ వాటిలో ఈ చేసిన చేయకపోయినా మనం దానికి టిక్ పెట్టండి. మీరు ఒకవేళ చేసింటే జస్ట్ లీవ్ ఇట్ అంతే. నెక్స్ట్ ఇక్కడ ఐ హ్యావ్ నాట్ ట్రావెల్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ December 31st, 2019. డిసెంబర్ తర్వాత నుంచి జనవరి నుంచి 6 months లోపు నేను అవుట్ సైడ్లో ఇండియాలో ట్రావెల్ చేసినాను, చేయలేదు కాబట్టి టిక్ మార్క్. తర్వాత ఐ హ్యావ్ నాట్ బీన్ క్వారంటైన్డ్ ఆర్ బీన్ ఇన్ క్లోజ్ కాంటాక్ట్ విత్ ఎనీవన్ హూ హ్యాస్ బీన్ డయాగ్నోస్ పాజిటివ్ ఫర్ COVID-19 అని ఉంది. మనం ఎవరితోనైనా ఇప్పుడు వరకు మనం ఏమైనా క్వారంటైన్ అయినామా ఆర్ COVID-19 వచ్చిన వాళ్ళతో క్లోజ్గా ఏమైనా ఉన్నామా అనే దాని గురించి మీరు ఒకవేళ ఉన్నింటే జస్ట్ దాన్ని లీవ్ చేయండి, ఒకవేళ లేకపోతే టిక్ మార్క్. తర్వాత ఐ అగ్రీ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ మెన్షన్ అండర్ దిస్ పాలసీ. వాళ్ళ పాలసీ కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం అగ్రీ చేస్తామా లేదా? ఎస్ ఐ అగ్రీ, కంటిన్యూ. మనకి ఇక్కడ ఎంటర్ డీటెయిల్స్ అని ఉంది. ఇక్కడ 159 రూపీస్ మనకి ఉంది. ఇక్కడ మొత్తం ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, పిన్ కోడ్ ఇవన్నీ కొట్టేసి నేను నెక్స్ట్ హోమ్ స్క్రీన్లో కలుస్తాను, నెక్స్ట్ పేజ్లో కలుస్తాను. ఓకే గైస్, మనకి అమౌంట్ పే చేయగానే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ COVID-19 ప్రొటెక్షన్ కవర్ మై ఇన్సూరెన్స్ పాలసీస్లో ఉంటుంది. మీరు దీన్ని క్లిక్ చేసినట్టయితే ఇది యాక్టివ్లో ఉన్నట్టు చూపిస్తుంది. ఎక్స్పైర్స్ ఆన్ 2nd July 2021 అని చూపిస్తుంది మనకు. ఇక్కడ క్యాన్సిల్ పాలసీ ఆప్షన్ కూడా ఉంది. అంటే మనం 15 days లోపు ఈ పాలసీని క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. మన అమౌంట్ మనకి రీఫండ్ కూడా అయిపోతుంది. మన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. తర్వాత మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు, అట్లే మెయిల్ కూడా చేయొచ్చు ఈ మెయిల్కి. తర్వాత అమౌంట్ పెయిడ్ 159 రూపీస్ అని చూపిస్తుంది. ఇక్కడ మనం అంతా ప్రొసీజర్ అయిపోగానే మనకు మెయిల్ వస్తుంది PDF ఫార్మాట్లో, మొత్తం మన అప్లికేషన్ పాలసీ తీసుకున్నట్టు. ఆ మెయిల్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒక మెయిల్ చూసినట్టయితే ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చింది. ఈ ఫ్లిప్కార్ట్ ఇక్కడ వీ హ్యావ్ గాట్ యూ కవర్డ్ అని అయితే ఉంది. థ్యాంక్ యూ ఫర్ ఎన్రోలింగ్ ఇన్ COVID-19 ప్రొటెక్షన్ కవర్, యువర్ పాలసీ డాక్యుమెంట్ ఈజ్ అటాచ్డ్ ఫర్ యువర్ రెఫరెన్స్ అని ఉంది. మన రెఫరెన్స్ కోసం ఇక్కడ పాలసీ ఐడి కనిపిస్తుంది. మనకి బేస్ సమ్ అష్యూర్డ్ వచ్చి 25,000 రూపీస్ అని ఉంది. మనకి ప్రీమియం పెయిడ్ 159 రూపీస్, పాలసీ వ్యాలిడ్ టిల్ July 2nd, 2021 అని చూపిస్తుంది. వాళ్ళు కవర్ చేయనివి ఇక్కడ రాశారు వాళ్ళు, దీనికి అటాచ్ చేశారు డాక్యుమెంట్. అది కూడా మనం ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, మనకి డాక్యుమెంట్ ఇలా ఓపెన్ అయిపోయింది. మనకి ఈ విధంగా ఇట్లా ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు పాలసీ సర్టిఫికేట్ అని ఇక్కడ ఉంది. మొత్తం మన డీటెయిల్స్ మొత్తం అన్నీ దీంట్లో ఉన్నాయి. మనకి బెనిఫిట్స్ కానీ, ప్రీమియం సర్టిఫికేట్, స్పెషల్ కండిషన్స్ మొత్తం అవన్నీ ఉన్నాయి మనకి దీంట్లో. ఈ డాక్యుమెంట్ మనకి ఇది హాస్పిటల్లో కూడా చూపించుకోవచ్చు, మనకి హెల్ప్ఫుల్ అవుతుంది కొంచెం. అంతే, ఈ వీడియో మీకు ఒకవేళ యూస్ఫుల్ అయినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఒకవేళ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. I will see you in my next video. Until then, bye bye.